ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో స్వామివారి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్, శ్రీవారి మెట్టు టోకన్స్, శ్రీవాణి టోకన్స్, అలాగే టికెట్లు ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి చాలామంది భక్తులైతే అడుగుతూ ఉంటారండి. దానితో పాటు మనం రూమ్ బుక్ చేసుకున్నాక కాషన్ డిపాజిట్ అనేది రీఫండ్ వచ్చిందా లేదా, స్టేటస్ ఎలాగ చెక్ చేసుకోవాలి అనేసి అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము ఒక్క వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు లైవ్లో అయితే చూద్దాము. ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే మన ఛానల్ బయోలో కూడా ఉంటుందండి. టీటీడీకి సంబంధించిన నెంబర్ అయితే నేను ఆల్రెడీ సేవ్ చేస్తున్నానండి. ఒకసారి మీరు చూడొచ్చు. టీటీడీ వాట్సాప్ అని అయితే సేవ్ చేసుకున్నాను. నెంబర్ అయితే చూడండి 955234 అండి 9. సో ఈ నెంబర్ ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్గా ఒకసారి అయితే నేను చెక్ చేశానండి వర్క్ అవుతుందా లేదా అనేసి. టీటీడీ వాట్సాప్ ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళి అయితే చూశాను. ఫస్ట్ మనము హాయ్ అని అయితే మెసేజ్ చేయాలి. మనకు వెంటనే ఈ మెసేజ్ అయితే వస్తుందండి. ఇందులో మీరు చూసుకుంటే మీకు ఏ సేవ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కావాలి అనుకుంటే ఈఎన్ అనేసి అయితే టైప్ చేస్తే చాలండి. ఇవైతే నేను ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. ఒకసారి నేను వర్క్ అవుతుందా లేదా అని ఫోన్లో అయితే చెక్ చేశానండి. సో ఇలాగైతే మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే నేను టీటీడీ అనేసి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మనకి టీటీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఇలాగైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను లైవ్లో అయితే ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనము హాయ్ అనేసి అయితే ఇవ్వాలండి. నేను హాయ్ అనేసి అయితే ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. సో వెంటనే నాకు మెసేజ్ అయితే రాలేదండి. అందువల్ల కాసేపు అయితే చూశాను, 1 minute అయిపోయింది. అందుకని మళ్ళీ హాయ్ అనేసి అయితే సెండ్ చేశాను. హాయ్ అనేది సెండ్ చేయంగానే మళ్ళీ నాకైతే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇలా మెసేజ్ రాగానే ఫస్ట్ మనము చూస్ సర్వీస్ అని ఉంది కదా, దాంట్లోపలికి అయితే వెళ్ళాలండి. వెళ్ళిన వెంటనే మనకు ప్లీజ్ సెలెక్ట్ 1 సర్వీస్ అనేసి అయితే కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు ఎన్ని సర్వీసెస్ యాక్టివ్లో ఉన్నాయి, మనం దేని గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాము అనేసి అయితే మీరు చూసుకోవచ్చు అండి. చాలా సర్వీసెస్ గురించి అయితే మనకు వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు మనము టీటీడీకి సంబంధించినవి తెలుసుకోవాలి అనుకుంటా ఉన్నాం కాబట్టి టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఫస్ట్ 1లోనే ఉంటుంది, అది అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి, స్లాటెడ్ సర్వదర్శనం గురించి తెలుసుకోవచ్చు, సర్వదర్శనం లైవ్ స్టేటస్ తెలుసుకోవచ్చు, శ్రీవాణి కౌంటర్ గురించి తెలుసుకోవచ్చు, కాషన్ డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అంటే మనం ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రూమ్ తీసుకుంటూ ఉంటాం కదా, రీఫండ్ స్టేటస్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏం తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను, ఈరోజు సర్వదర్శనానికి సంబంధించిన లైవ్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటా ఉన్నానండి. సో సర్వదర్శనం లైవ్ స్టేటస్ సెకండ్ 1 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి కింద కన్ఫామ్ అనేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన వెంటనే మనకు మళ్ళీ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఒకసారి అంటే కాసేపు అయితే టైం పడుతుందండి, సెకండ్స్లో మాత్రమే. సో ఓపెన్ చేయంగానే మనకైతే డేట్ అడుగుతుంది, ఇన్పుట్ డేట్ ఈరోజు కాబట్టి ఈరోజు, లొకేషన్ మనకు తిరుమలలోనే కాబట్టి తిరుమల. సో కంప్లీట్ అని ఇవ్వగానే మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. సో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి, సో టైం ఎంత పడుతుంది ఏమి అనేసి అయితే మనకు క్లియర్గా అయితే ఇచ్చుంటారు. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. మీరు చూసుకుంటే మొత్తం టోటల్గా ఎంతమంది కంపార్ట్మెంట్స్లో ఉన్నారు వెయిటింగ్ పిలిగ్రిమ్స్, అలాగే టోటల్ పిలిగ్రిమ్స్ లాస్ట్ 1 అవర్గా ఎంతమంది ఎంట్రీ అయ్యారు, ఇలా అయితే మనకు డీటెయిల్గా ఇచ్చుంటారు. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మనం దేని గురించి అయినా తెలుసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే వెళ్ళి వేరే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనకు రాదండి. మళ్ళీ హాయ్ అనేసి అయితే మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచే చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ హాయ్ అనేసి అయితే ఇచ్చాను. మీకు ఒకవేళ తెలుగు కావాలి అనుకుంటే టీఈ అనేసి అయితే టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలి అనుకుంటే ఈఎన్ అనేసి అయితే టైప్ చేసుకోవచ్చు అండి. అలాగే నేను మళ్ళీ హాయ్ అనేసి అయితే ఇచ్చి స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకన్స్ లైవ్ స్టేటస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటా ఉన్నానండి. సో ఇవ్వంగానే మనకు మళ్ళీ అయితే మెసేజ్ ఎలా వస్తుంది, దాన్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకైతే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు డేట్ అయితే అడుగుతుంది, లొకేషన్ కూడా అడుగుతుందండి. డేట్ అయితే ఈ రోజు చేయాలి 12th. అలాగే లొకేషన్ వచ్చేసి మీకు ఎస్ఎస్డి శ్రీవారి మెట్టు లేదా ఎస్ఎస్డి తిరుపతి, మనకు ఈ 2 ప్లేస్లోనే ఇస్తారు కాబట్టి ఏ స్టేటస్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు శ్రీవారి మెట్టు అయితే సెలెక్ట్ చేశానండి, మీరు చూసుకోవచ్చు. 3000 టోకన్స్ అనేవి ఇష్యూ చేశారు, ఆల్రెడీ అయిపోయాయి, ఇంకేమీ లేదు, బ్యాలెన్స్ 0 అనేసి అయితే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు నేను తిరుపతి స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి దాన్ని చూడాలి అనుకుంటే మాత్రం ఓపెన్ అవ్వదండి. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి హాయ్ అనేసి అయితే ఇవ్వాలి. సో మళ్ళీ నేను హాయ్ అనేసి అయితే ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఎస్ఎస్డి తిరుపతిది కావాలి అనేసి అయితే తెలుసుకుంటూ ఉన్నాను. మీరు చూసుకోవచ్చు, బ్యాక్ వెళ్ళి చూద్దాము అన్న కూడా అది ఓపెన్ అవ్వదు. సో
నేను మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే హాయ్ అనేసి అయితే ఇచ్చాను. సో మళ్ళీ మనకైతే ప్రాసెస్ వస్తుంది, చూస్ సర్వీస్ అనేది అడుగుతుంది. సో నేను తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అనేసి టీఈ అనేసి అయితే టైప్ చేశాను. సో మళ్ళీ మనకు ఫస్ట్ నుంచి అయితే వస్తుందండి. మళ్ళీ మనం టీటీడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మనకైతే ఇప్పుడు కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎస్ఎస్డి టోకన్స్ కాబట్టి ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇచ్చాను. సో ఆల్రెడీ మనం శ్రీవారి మెట్టు గురించి తెలుసుకున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే మనము తిరుపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటా ఉన్నాం కాబట్టి మళ్ళీ డేట్, ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో 10,000 టోకన్స్ అనేవి ఇచ్చేసారండి. ఆల్రెడీ కోటా కూడా ఫుల్ అయిపోయింది, మిగిలింది అంటే ఏమీ లేదు అనేసి అయితే చూపిస్తుంది. ఒకసారి మీరు ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు. సో వాట్సాప్లో మనకు అన్నీ ఫుల్గా అక్యురేట్గానే వస్తూ ఉన్నాయండి. లైవ్ స్టేటస్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. కోటా ఎంత రిలీజ్ అయ్యారు, ఎంత మిగిలి ఉండాలి అనేసి అయితే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు అండి. సో మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ మనం హాయ్ అనేసి అయితే ఇవ్వాలి. మళ్ళీ మనం టీటీడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చూస్ సర్వీసెస్లోకి వెళ్ళి ఏ సేవ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో శ్రీవాణి కౌంటర్ గురించి అయితే తెలుసుకుందాము. మనకు శ్రీవాణి తిరుమలలో ఇస్తారు, ఎయిర్పోర్ట్లోనూ ఇస్తారండి. సో మరి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. సో డేట్ అయితే అడుగుతుంది, ప్లేస్ అడుగుతుందండి. డేట్ ఇవ్వాలి, ప్లేస్ వచ్చేసి తిరుమల ఎయిర్పోర్ట్ రెండు చూపిస్తూ ఉంది. సో తిరుమల అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అట్ ఏ టైం రెండు సెలెక్ట్ చేద్దాము అనుకుంటే రెండు సెలెక్ట్ చేసేదైతే లేదండి, మీరు చూడొచ్చు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తిరుమలలో మనకి ఇచ్చేది 800 కూడా అయిపోయింది అనేసి అయితే చూపిస్తూ ఉంది. మనకి ఎయిర్పోర్ట్లో వచ్చేసి 200 ఇస్తారండి. సో ఇలాగైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంగ్లీష్ కావాలన్నా ఈఎన్ అనేసి అయితే ఇచ్చి మనం లాంగ్వేజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాష్ అండ్ డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ అదేంటో తెలుసుకోవాలి అనేసి అయితే దాన్ని ఇచ్చానండి. కాష్ అండ్ డిపాజిట్ లైవ్ స్టేటస్ అంటే మనము ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రూమ్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా, స్టే చేస్తాము. దానికి సంబంధించిన అమౌంట్ ఇప్పుడు మనము 50 రూపాయల రూమ్ బుక్ చేసుకున్నా కూడా, 100 రూపాయల రూమ్ బుక్ చేసుకున్నా కూడా 500 రూపాయలు అనేది మనం పే చేస్తున్నామండి కాష్ అండ్ డిపాజిట్. 1000 రూపాయలది అయితే 1000 రూపాయలు కాష్ అండ్ డిపాజిట్ పే చేస్తాం. 1500 అయితే దానికి తగ్గట్టుగా 1700 రూపాయలు ఇలా అయితే కాష్ అండ్ డిపాజిట్ పే చేస్తూ ఉంటాం కదా. అది రీఫండ్ వచ్చిందా, దాని స్టేటస్ గురించి అయితే ఇలా తెలుసుకోవచ్చండి. మనకి ఇలా రాగానే అలాట్మెంట్ నెంబర్ అనేసి అయితే అడుగుతూ ఉంది. అలాట్మెంట్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఆ నెంబర్ ఇచ్చేసి మీరు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర అయితే అలాట్మెంట్ నెంబర్ ఉంది. సో దాని గురించి తెలుసుకోవాలి, నిజంగా అక్యురేట్గా వస్తుందా లేదా టెస్ట్ చేద్దామనేసి అయితే ఇచ్చాను. మేము ఆల్రెడీ 30వ తేదీ అయితే వెళ్ళి, జనవరి మంత్లో అండి 30వ తేదీ అయితే వెళ్ళి స్టే చేసాము. 31 అయితే వికెట్ చేసేసాము రూము. ఏ ప్లేస్లో స్టే చేసి ఉన్నాము ఏమి అనేసి అయితే మీకు స్లిప్లో క్లియర్గా కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. నేను తిరుమల కాబట్టి తిరుమల అయితే ఇచ్చాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మనకి ఇక్కడ కనిపించిందండి. సో పిలిగ్రిమ్ నేమ్ ఏ నేమ్తో మనం బుక్ చేసుకున్నాము, అలాట్మెంట్ నెంబర్ ఏంది, సో ఆక్యుపైడ్ ఏ డేట్న మనం వచ్చాము విత్ టైమ్ సెకండ్స్తో సహా మనకైతే చూపిస్తుంది. వెకేటెడ్ మనం ఎప్పుడు రూమ్ని అయితే వెకేట్ చేసాము. కాటేజ్ కోడ్ అంటే మనం ఏ రూమ్లో ఏ కాటేజీ దగ్గర మనము రూమ్ అనేది స్టే చేసాము ఆ రూమ్ నెంబర్ అండి, మీరు చూసుకోవచ్చు కోడ్. సో అలాగైతే మనకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉందండి. కాష్ అండ్ డిపాజిట్ ఎంత 500. మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కూడా ఇందులో స్లిప్ పక్కనే ఉంది, ఒకసారి అయితే మీకు చెక్ చేసుకోవచ్చు అండి. రీఫండ్ స్టేటస్ అయితే మనకు కరెక్ట్గానే చూపిస్తూ ఉంది. ఇలాగ మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాట్సాప్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. లైవ్ స్టేటస్ గురించి, శ్రీవారి మెట్టు టోకన్స్ గురించి, అలాగే ఎస్ఎస్డి టోకన్స్, తిరుపతి టోకన్స్ గురించి, శ్రీవాణి కౌంటర్స్, తిరుమల ఎయిర్పోర్ట్లో టోకన్స్ ఇస్తారు కదా, వాటి గురించి కూడా మీరు క్లియర్గా అయితే వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది అయితే కాష్ అండ్ డిపాజిట్ గురించి రీఫండ్ వచ్చిందా లేదా దాని లైవ్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినవి అయితే వాట్సాప్లో అయితే చెక్ చేసుకోవచ్చండి. టికెట్ బుకింగ్ అయితే మనకు వాట్సాప్లో అయితే అప్డేట్ చేయలేదండి. మీరు చూసుకుంటే మనకు ఈ 4 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు అన్ని ఆప్షన్స్ అయితే చూపించాను కదా వాట్సాప్లో, ఇవే అయితే ఉన్నాయండి. రిమైనింగ్ ఏదైతే ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇవి ఇప్పుడే ఫస్ట్ అప్డేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఫస్ట్ మినిమంగా మనకి దేని గురించి కావాలో అవైతే అప్డేట్ చేశారు. టికెట్స్ కూడా త్వరలోనే అప్డేట్ చేయొచ్చండి. ఇంతేనండి ఈ వీడియో అయితే మాత్రము. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.